నాకు హస్బెండ్ లేరు, పిల్లలు ఎలా పెంచాలి అని చాలా స్ట్రగుల్, ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానంటే అసలు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా కిషోర్ కాల్ చేస్తే వెయిట్ చేయి లక్ష్మి, ఏం కాదు, కొంచెం టైం పడుతుంది, నేను ఆల్రెడీ దానిలోనే ఉన్నానని చెప్పి ఒకరోజు కాల్ చేసి నువ్వు మళ్ళీ నీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం నేను మాట్లాడాను, ఆల్రెడీ సాల్వ్ చేశాను, నువ్వు టెన్షన్ పడకు, ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను మాట్లాడేసాను అని చెప్పారు. ఆ రోజైతే అసలు ఎంతంటే నా బ్రదర్ కన్నా ఎక్కువగా నన్ను ట్రీట్ చేసి నాకంత హెల్ప్ చేసినందుకు అయితే నా కిషోర్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా 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 తక్కువ. అసలు ఇప్పటికి కూడా నేను ఏ ప్రాబ్లం ఉన్నా, ఎలా ఉంది అసలు, ఎలా ఉంది ఆఫీస్, బాగుందా, పర్వాలేదా, నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒకవేళ ఏమైనా ఉంటే పర్వాలేదు నాకు చెప్పు అంటే, ఇంకా ఎలా అంటే ఓన్ సిస్టర్ కన్నా ఎక్కువగా నాకు అంటారన్నమాట, అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు అంత గైడెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు స్టిల్ ఏ విషయం అయినా పర్వాలేదు నాకు చెప్పు, ఏ ప్రాబ్లం అయినా. ఇంత మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని మనం ఎంకరేజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తే మాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. కిషోర్లో ఉన్న పాయింట్స్ అది నాకు నచ్చుతుంది. అసలు కష్టం అంటే చాలు అంత వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే మన ముందు ప్రత్యక్షం అయిపోతారు, ఇలా ఉంది సరే దానికి వేరే సొల్యూషన్ చూద్దామని. అంతేగాని ఈ ఫోన్కి రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, కనీసం వచ్చిన మనుషుల్ని మనం ఇదవ్వకపోవడం కానీ ఎప్పుడూ ఉండదు. అంత బాగా హెల్ప్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్.